గత 10 రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంటలైన పత్తి, సోయాతో పాటు ఇతర ఉద్యాన పంటలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా కూరగాయల నారుమళ్లలో నారుకులు కనిపిస్తోంది. పొలంలో నీరు నిల్వ ఉన్న చోట ఎండు తెగుళ్లు సోకే ఆస్కారం లేకపోలేదు. అందువల్ల కొన్ని రకాల యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక వర్షాల ప్రభావం నుంచి పంటలను సంరక్షించుకోవచ్చంటూ సూచిస్తున్నారు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మురళి. జూలై నెలలో మనకి సాధారణ వర్షపాతం కంటే సుమారుగా 40% పైగా ఎక్కువ వర్షం వచ్చినది. ఆదిలాబాద్ జిల్లా తీసుకున్నట్లయితే 270 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ అనేది వర్షపాతం నార్మల్ అయితే ఇక్కడ 320 వరకు వచ్చినట్లు తెలుస్తున్నది అనమాట. అయితే దీనివల్ల మనకి ఉద్యాన పంటల్లో కొన్ని నష్టాలు అయితే జరుగుతాయి. ముఖ్యంగా వాన నీరు నిలకడ ఉండటం, మురుగునీటి సౌకర్యం లేని భూముల్లో, ముఖ్యంగా మనము కూరగాయలు చూసుకున్నట్లయితే నారుమడిలో ఇప్పుడు నారు కానీ నాటుకున్నట్లయితే ఆ మడుల్లో నీళ్లు నిలకడ ఉన్నట్లయితే వేరు కుళ్ళిపోతుంది అనమాట. వేరు కుళ్ళకుండా ఉండాలంటే వాటికి మనము కాపర్ ఆక్సిక్లోరైడ్ 2 మిల్లీగ్రామ్స్తో పర్ లీటర్ నీటికి కలిపి నేలలో కలుపుకున్నట్లయితే డ్రెంచింగ్ అంటారు, వేసినట్లయితే వేరుకుళ్ళు లేకుండా ఉంటుంది అనమాట. వర్షాలు ఎక్కువ పడటం వల్ల మనకి ఏంటంటే పోషకాలన్నీ వాన నీటితో పాటు కొట్టుకొని పోతాయి. ముఖ్యంగా ఇవి ఏమవుతాయి అంటే నారు పసుపు రంగులో మారిపోయి ఎదుగుదల లేకుండా నారు ఆరోగ్యంగా ఉండదు. వీటి కోసం మనము నీరు తీసివేసి ఈ వేరుకుళ్ళు రాకుండా చూసుకోవటం కోసము ట్రైకోడర్మా వెరిడి పశువుల ఎరువుతో సంబంధమైన వాటిని మనం మొక్కల దగ్గర పోసినట్లయితే వేరుకుళ్ళు అనేది కొంతవరకు ఆగుతుంది. దీంతోపాటు ఆ వేరుకుళ్ళు రాకుండా ఉండాలంటే ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్, డైథేన్ M45 ఈ ఫంగిసైడ్స్ని 2 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ నీటిలో కలిపి మనము మొక్కల దగ్గర చల్లినట్లయితే ఆ వేరుకుళ్ళు ఆగుతుంది. తర్వాత పోషకాల కోసము మల్టీ న్యూట్రియంట్ మిక్స్చర్ కానీ 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి మొక్కల మీద చేసినట్లయితే మొక్కలు త్వరగా గ్రహించి నారు త్వరగా ఎదుగుదల అవుతుంది. అలాగే కాకుండా మనకి నారు త్వరగా రావాలంటే ఇప్పుడు కొత్తగా ప్రోట్రే మెథడ్ అనేది వచ్చింది. ప్రోట్రేస్ అంటే ట్రేస్లో మనము మొక్కలు నాటుకున్నట్లయితే ఇవి షేడ్ నెట్ కింద కానీ పాలు హౌస్లో కానీ పెంచుకున్నట్లయితే నారు ఎదుగుదల చక్కగా ఉండి కూరగాయ నారు ఆరోగ్యవంతమైంది తయారవుతుంది. అలాగే మనము ఈ పండ్ల తోటల్లో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ముఖ్యమైన సమస్యలు ఏంటంటే ఈ ఆకు నీరు నిలకడ ఉండటం వల్ల మొక్కలు కూడా పసుపు బారిపోయి ఉంటాయి. వీటికి మొక్కలకి పాదులు చేసుకొని వాటి చుట్టూ నీరు బయటికి పోయేట్టు చూసుకొని దాంతోపాటు పశువుల ఎరువు, నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ ఎరువుల్ని వాటికి వయసును బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పోషకాలు సంగ్రహించలేని దశలో ఉన్నప్పుడు ఇవి రెడీమేడ్గా మనకి మొక్కలకు అందుబాటులోకి వచ్చి హెల్తీగా తయారవడానికి అవకాశం ఉన్నది.